ఎస్, ఫస్ట్ ఇప్పుడు నర్వ్స్ చూసుకుంటున్నాం కదా. సర్ఫేసెస్ ఇక్కడ పెట్టుకోవాల్సింది సర్ఫేసెస్ పెట్టుకున్నారంటే సర్ఫేసెస్ ఇక్కడ మీరు యాక్టివేట్ చేసుకుంటే ఎడిట్ కర్వ్స్ సర్ఫేసెస్ కనిపిస్తాయి. ఇవే ఎలిమెంట్స్ ఇంకెక్కడ ఉంటాయి, ఇక్కడ చూడండి, ఇందులో సర్ఫేసెస్లో కర్వ్స్లో ఉంటాయి. అంటే నర్వ్ అంటే ఏంటి లేదు, దాని అబ్రివేషన్ నుంచి NURBS, నాన్ రేషనల్ నాన్ యూనిఫామ్ రేషనల్ బీ స్ప్లైన్. దీని అబ్రివేషన్ నాన్ యూనిఫామ్ రేషనల్ బీ స్ప్లైన్, ఫిజిక్స్ నేమ్ అనమాట ఇది. అందుకని సాధారణంగా ఈ నర్వ్స్ ఎలిమెంట్ అటాచ్ అయ్యి రావు. చూడండి, ఇది ఉందా, నేను ఇలా డ్రా చేస్తాను, ఒకటిలా కనిపిస్తుంది, కానీ ఇండివిజువల్గా సెలెక్ట్ చేస్తే ఇండివిజువల్గా సెలెక్ట్ అవుతుంది. యారో పై అప్ యారో క్లిక్ చేస్తే మీకు మొత్తం అన్నీ సెలెక్ట్ అయ్యి కనిపిస్తాయి. ఓకే, ఇది దీనికి ఉండేటటువంటి నేచర్. అందుకని దీన్ని నాన్ యూనిఫామ్ రేషనల్ బీ స్ప్లైన్ అంటారు. ఇంకా నర్వ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద సర్ఫేస్, కాంబినేషన్ ఆఫ్ కర్వ్స్ అండ్ సర్ఫేసెస్ ఈజ్ నథింగ్ బట్ నర్వ్. అంటే కర్వ్స్తో నర్వ్స్తో తయారు చేసిన ప్రోడక్టే నర్వ్స్ ప్రోడక్ట్ అవుతుంది. అర్థమైందా? కర్వ్స్ అనేవి ఇవి సపోర్టింగ్ ఎలిమెంట్స్, అంతేగాని ఇవి రెండర్ కావు. ఇది రెండర్, ఇది రెండర్ అంటే టేకింగ్ ద ఫైనల్ అవుట్పుట్ ఇస్ నథింగ్ బట్ రెండర్ కావు. నర్వ్స్తో అంటే కర్వ్స్తో మీరు నర్వ్స్ని తయారు చేస్తారు, సర్ఫేసెస్ని తయారు చేస్తారు. దట్ ఈజ్ నథింగ్ బట్ నర్వ్. ఇక్కడ ముందు కర్వ్స్ చూసుకుందాం, ఆ తర్వాత సర్ఫేస్లోకి వెళ్దాం. సర్కిల్, దీనికి ఉండాల్సిన ఇన్పుట్స్ ఉంటాయి. మనం ముందు క్లాస్లో చూసుకున్నాం ఎలా ఒక ఆబ్జెక్ట్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ అవుతుంది అని. దీని కన్స్ట్రక్షన్ పాయింట్స్ ఇవి. రేడియస్ ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తారు, క్లిక్ చేసి మౌస్ని విడిచిపెట్టండి. క్లిక్ పాయింట్ అంటే లెఫ్ట్ క్లిక్ కానీ రైట్ క్లిక్ కానీ చేయొద్దు. సెంటర్లోకి రండి, మిడిల్ మౌస్ బటన్ ఆర్ స్క్రోలర్ క్లిక్ చేయండి, అప్పుడు మీకు డబుల్ యారో వస్తుంది. ఇలా అంటే పెరుగుతుంది, తగ్గుతుంది, అంటే కరస్పాండింగ్ ఇక్కడ వాల్యూస్ మారుతున్నాయి. మీకు స్పెసిఫిక్ వాల్యూ తెలుసు అంటే వాల్యూ వేయండి డైరెక్ట్గా. ఈ వై ఒకటే. సబ్ డివిజన్స్ చూసారా, 8 ఉన్నాయి, ఇప్పుడు ఒకటే ఉంది, 22 అయ్యాయి. బై డిఫాల్ట్ మీకు 8 ఉంటాయి. ఈ కర్వ్ షేప్ క్యూబిక్ ఆర్ లీనియర్. లీనియర్ అంటే కట్టింగ్స్, పాయింట్ టు పాయింట్ కట్టింగ్. ఇది క్యూబికన్స్ అంటే కర్వీ. దీంట్లో 8 పాయింట్స్ ఉన్నాయని ఎలా చెప్పగలరు? కర్వ్కి 4 ప్రాపర్టీస్ ఉంటాయి చూడండి. ఒకటి ఆబ్జెక్ట్ మోడ్, డిఫాల్ట్ మోడ్, క్రియేట్ కర్వ్ పాయింట్, కంట్రోల్ వర్టెక్స్, ఎడిట్ పాయింట్, హల్. కర్వ్ పాయింట్ అనేది జనరల్లీ వేరేగా పాయింట్స్ వేయడానికి సరిపోతున్నాయి. ఇలా పాయింట్ వేసుకుని మీకు ఎడిట్ కర్వ్స్లో ఇన్సెట్ నాట్ అని చెప్తే ఒక పాయింట్ వేస్తుంది. దాని గురించి మనం తర్వాత చూసుకుందాం. ఎడిట్ పాయింట్ అండ్ కంట్రోల్ వర్టెక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎడిట్ పాయింట్ అంటే ఎక్కడైతే పాయింట్ ఉందో పాయింట్ని చూపిస్తుంది. చూసారా, 8 ఉన్నాయి. ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చి మీరు దీన్ని పెంచాలనుకుంటున్నారు, ఒక 22 చేస్తాను. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఎడిట్ పాయింట్లోకి వెళ్ళండి, 22 ఉన్నాయా? అలాగే కంట్రోల్ వర్టెక్స్ పాయింట్స్ దూరంగా ఉంటాయి.
80 పడ్డాయి. 8 దూరంగా ఉన్నాయి కదా. వర్టెక్స్ పాయింట్స్ అనేవి స్మూత్ మోడిఫికేషన్స్ బాగా పనిచేస్తుంది. హల్ అంటే ఈ వెర్టెక్స్ పాయింట్స్తో క్రియేట్ అయితే మొత్తం అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. ఇది హల్. ఇది హల్ అనేది చాలా తక్కువగా వాడతాం. కంట్రోల్ వెర్టెక్స్, ఎడిట్ పాయింట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే ఒక కర్వ్ని ఇంటర్నల్లీ ఎడిట్ చేయడానికి ఆబ్జెక్ట్ మోడ్లో ఉండేటప్పుడు కంప్లీట్ ఆబ్జెక్ట్గా మీకు ఎడిట్ అవుతుంది. అదే ఇంటర్నల్లీ దానికి ఉండే షేప్ని ఎడిట్ చేయాలని అంటే ఈ విధంగా చేస్తారు. కర్వ్ ఇది. తర్వాత చెప్పాను కదా ముందనే, ఒక ఆబ్జెక్ట్గా కనిపిస్తుంది. సెలెక్ట్ చేస్తే ఒకటి సెలెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్క ఫేస్ సెలెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్క లైన్ సెలెక్ట్ అవుతుంది. ఏ ఒక్కటి సెలెక్ట్ చేసి అప్ యారో క్లిక్ చేసినా మొత్తం సెలెక్ట్ అవుతుంది. అదే మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటాను నేను అనుకోవచ్చు. అప్పుడు ఏమైంది, లాస్ట్ సెలెక్షన్తో యాక్టివ్లో ఉంది, ఇవన్నీ కూడా వైట్లో ఉన్నాయి చూసారా. బట్ ఇలా పెట్టి ఇలా క్లిక్ చేస్తే మొత్తం ఒక ఆబ్జెక్ట్గా సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ డిలీట్. ఎడిట్ పాయింట్తో మీరు తయారు చేసిన ఒక కర్వ్, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే దీనికి ఉండే టూల్స్ వస్తాయి మీకు. లీనియర్ పెట్టుకున్నారంటే పాయింట్ బై పాయింట్, లీనియర్ పెట్టుకుంటే పాయింట్ బై పాయింట్. 2 క్యూబిక్ అంటే 2 పాయింట్స్ మధ్యలో చూసారా, ఒక ఈ పాయింట్ వచ్చిన తర్వాత ఈ పాయింట్ కదలట్లా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికే కదులుతుంది. దీనిపైన ఎఫెక్ట్ లేదు. ఎంటర్. డిలీట్ చేస్తాను. మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తా. 3 పాయింట్స్, 1 2 3. ఎఫెక్ట్ ఆన్ ద థర్డ్ పాయింట్ ఆల్సో. ఆ తర్వాత దీనిపైన ఎఫెక్ట్ చాలా తక్కువ. దిస్ ఈస్ కాల్డ్ 3 పాయింట్ క్యూబిక్. 5 1 2 3 4 5 లాస్ట్ వరకు అది కదులుతుంది అది ఇలా. బట్ మ్యాక్సిమం యూజ్ చేసేది 3 పాయింట్ క్యూబిక్. మ్యాక్సిమం యూజ్ చేసేది 3 పాయింట్ క్యూబిక్ మాత్రమే.